తమిళ అగ్ర కథానాయకుడు విజయ్ నుంచి వచ్చిన చిత్రం ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్. ఈ సినిమా మనకు థియేటర్లోకి అయితే వచ్చింది. మరి ఎలా ఉంది అనేది మన రివ్యూలో తెలుసు. దానికంటే ముందు ఫ్రెండ్స్, మన ఛానల్లో ఇలాంటి మంచి సినిమాలకు సంబంధించిన రివ్యూ వీడియోస్ తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక కథ విషయానికి వస్తే, స్పెషల్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ బృందంలో ఏజెంట్ గా పనిచేస్తుంటాడు గాంధీ విజయ్. కానీ తన ఉద్యోగం గురించి భార్య అను స్నేహకు అస్సలు చెప్పడు. అతను ఒకసారి ఒక మిషన్ కోసం థాయిలాండ్ వెళ్లాల్సి వస్తుంది. అక్కడికి వెళ్ళాక ఆ మిషన్ వల్ల గాంధీ కుటుంబానికి ఓ ముప్పు ఎదురవుతుంది. ఈ క్రమంలోనే తన 5 ఏళ్ల కొడుకు జీవన్ ను కోల్పోతాడు. ఆ ఘటనతో గాంధీ తీవ్రంగా కుంగిపోతాడు. తన వల్లే కొడుకును కోల్పోవాల్సి వచ్చిందన్న బాధతో ఉద్యోగం మానేస్తాడు. భార్య కూడా అతన్ని దూరం పెడుతుంది. అలా 15 ఏళ్లు గడిచిపోతాయి. ఒకసారి ఓ పని విషయమై మాస్కోకి వెళ్లిన గాంధీకి అనూహ్యంగా తన కొడుకు జీవన్ కనిపిస్తాడు. ఓ రౌడీ బృందం ఉచ్చులో చిక్కుకొని ఉన్న తన బిడ్డను కాపాడి భారత్ కు తీసుకొస్తాడు. కొడుకు రాకతో గాంధీ కుటుంబం మళ్లీ కలుస్తుంది. ఇక అంతా బాగుందనుకున్న సమయంలో గాంధీ స్క్వాడ్ టీం బాస్ నజీర్ జయరామ్ ను ఎవరో చంపేస్తారు. ఆ తర్వాత ఆ టీంలోని ఒక్కొక్కరు వరుసగా హత్యకు గురవుతుంటారు. మరి ఈ హత్యలకు కారణం ఎవరు? జీవన్ కు ఈ హత్యలకు ఉన్న లింక్ ఏంటి? తన తండ్రిని చంపాలని జీవన్ ఎందుకు పగబడతాడు? జీవన్ ను పెంచి పెద్ద చేసిన మెనన్ కు గాంధీకి ఉన్న విరోధం ఏంటి అనేది మనం సినిమా చూసి తెలుసుకోవాలి. ఇక మొత్తంగా ఎలా ఉందో మన విశ్లేషణలో తెలుసుకుందాం. ఇప్పుడు దేశ రక్షణ కోసం ఎంతకైనా తెగించే ఓ ఏజెంట్ కథ ఇది. అనుకోని పరిస్థితుల్లో అతను ఓ మిషన్ లో తన కొడుకును కోల్పోవలసి రావడం, కట్ చేస్తే ఆ కొడుకే 15 ఏళ్ల తర్వాత తన పాలిట యముడిలా మారి దేశానికి పేను సమస్యలా మారడం. ఈ క్రమంలో అతని ఆట కట్టించేందుకు ఆ తండ్రి ఏం చేశాడన్నదే క్లుప్తంగా ఈ చిత్ర కథాంశం. ఈ సినిమా మొదలైనప్పటి నుంచి కొద్దిసేపు అయితే డల్ గానే నడుస్తుంటుంది. హీరోకి తన కొడుకు తారస పడతాడో ఎప్పుడైతే అక్కడి నుంచే కథలో వేగం పుంజుకుంటుంది. ఈ క్రమంలో తనయుడిని కాపాడుకోవడం కోసం మాస్కోలోని విలన్ గ్యాంగ్ తో గాంధీ చేసే చేజింగ్ సీన్స్ మనల్నైతే అలరిస్తాయి. విరామానికి ముందు జీవన్ పాత్రతో దర్శకుడు ఇచ్చిన ట్విస్ట్ అయితే ఆసక్తిని రేకెత్తిస్తుంది. దానికి ముందు తండ్రి కొడుకుల మధ్య మెట్రోలో జరిగే యాక్షన్ సీక్వెన్స్ అయితే హైలైట్ గా ఉంటుంది. విరామానికి ముందే జీవన్ విలన్ అని రివీల్ అవ్వడంతో సెకండ్ హాఫ్ లో తండ్రి కొడుకుల మధ్య పోరు ఎలా ఉండనుందా అని ఆసక్తి ప్రేక్షకుల్లో మొదలవుతుంది. మరి దానికి తగ్గట్టుగానే సెకండ్ హాఫ్ లో ఆరంభంలో గాంధీకి జీవన్ కి మధ్య నడిచే మైండ్ గేమ్ కాసేపు ఆసక్తి కలుగుతుంది మనకైతే. అయితే తండ్రిపై పగ పెంచుకోవడానికి జీవన్ కు ఉన్న కారణాన్ని అంత ప్రభావవంతంగా చూపించలేదు. ఇక చివరిలో వచ్చే యాక్షన్ సీక్వెన్స్, దానితో ముడిపడి సాగే ఐపీఎల్ ట్రాక్ ప్రేక్షకుల్లో కాస్త ఉత్సాహాన్ని అయితే నింపుతుంది. ఓవరాల్ గా చూసుకుంటే జస్ట్ ఓకే అయితే అనిపిస్తుంది. ఇక నటీ నటుల విషయానికి వస్తే, ఈ సినిమా విజయ్ అభిమానులకు ప్రత్యేకంగా గుర్తుండిపోతుంది. ఎందుకంటే విజయ్ లోని హీరోయిజాన్నే కాదు, విలనిజాన్ని కూడా రుచి చూపించింది. తండ్రి కొడుకులుగా విజయ్ దీపాద్రాభినయం ఆకట్టుకుంటుంది. ఇక ఇందులో స్క్వాడ్ ఏజెంట్స్ గా జయరామ్, ప్రభుదేవ, ప్రశాంత్, అజ్మల్ పాత్రలు పరిధి మేరకు అయితే ఉన్నాయి. ఇక హీరోయిన్ గా మీనాక్షి అయితే ద్వితీయార్థంలో 2 సీన్లు ఒక పాటకు పరిమితమైపోయింది. శివకార్తికేయన్ ఈ సినిమాలో అయితే గెస్ట్ రోల్ లో కనిపించింది. దర్శకుడు వెంకట్ ప్రభు గారు అయితే కథలో కొత్తదనం లేదు, ద్వితీయార్థం బాగున్నా ఓ బలమైన పాయింట్ తో ఉంటే ఆ బలమైన పాయింట్ తో సినిమా ముగిస్తే మంచిగా ఉంది. సాంకేతిక పరంగా కూడా ఈ సినిమా అయితే ఓకే అని. ఇక చివరిగా చెప్పేది ఏమిటంటే, విజయ్ గారిని అభిమానించే వారైతే తప్పకుండా చూడాల్సిన సినిమానే ఇది. సో ఫ్రెండ్స్, ఇది గోట్ మూవీకి సంబంధించిన రివ్యూ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మాత్రం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తా. అంతవరకు బాయ్.